శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తు. అందరికీ నమస్కారం. నేను మీ సాయి శర్మ దత్తానంద. ఈరోజు మనం తెలుసుకునేది 2025 సంవత్సరంలో మరి సింహరాశి వారికి స్త్రీలకు ప్రత్యేకించి ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం జరుగుతుందన్నమాట. ముందుగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి యొక్క స్వభావం, వారి తత్వం ఏంటిదనేది మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి లోపల ఒకటి బయట నటించడం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవి, ఇలాంటి చాలా గుణాలు ఉన్నాయన్నమాట. వారికి మనస్తత్వం చూసుకుంటే మానవ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే పక్కవాడిని హింసించాలి, పక్కవాడిని టార్చర్ పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా ఉండవన్నమాట. వారికి ప్రత్యేకించి ఒక స్వభావం ఉంది, మంచి స్వభావం. ఏంటిదంటే ఉన్నది ఉన్నట్టు అందరికీ కూడా చెప్పేయడం జరుగుతూ ఉంటుంది. లోపల ఒకటి బయటకు నటించడం ఇది చేత కాదనమాట వీరికి. అదేవిధంగా వీరి గుణం చూసుకున్న మనుష్య గుణం, మంచిగా ఆలోచించటం, మంచి తత్వంగా ఉండటం, ఇవన్నీ కూడా వీళ్ళలో ప్రత్యేక స్వభావం అన్నమాట. అయితే వీరికి ఏ విధంగా ఏ రంగంలో బాగుంటుందనేది మనం పరిశీలిస్తే అన్ని రంగాల్లో కూడా వీరికి అనుకూలత సూచిస్తూ ఉంటుందన్నమాట. సహజంగా వీరు స్పీడ్ ఎక్కువగా ఉంటారు. అన్ని రంగాల్లో కూడా మంచిగా సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగంలో కూడా వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ముందడుగు వేస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటిదంటే వీరికి గ్రహస్థితులు చూసుకుంటే మొన్నటి వరకు పంచమ స్థితిలో బుధుడు ఉన్నాడు. ఇప్పుడు బుధగ్రహం అనేది షష్టమ స్థానంలోకి వెళ్ళింది. షష్టమ స్థానాధిపతి మనకి చూసుకుంటే కనుక షష్టమం అంటే ఆరో స్థానం గనక చూసుకుంటే శత్రుస్థానం. మనకి బుధుడు శత్రుస్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ పరంగా మనం 1కి 10 సార్లుగా ఆచితూచి అడుగు వేయాలన్నమాట. మనం ఎవరికన్నా మంచి చెప్పేటప్పుడు కానీ, మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ 1కి 10 సార్లుగా ఆలోచించి మనం 10 మందితో కూడా కలవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే బుధుడు సరిగా లేకపోవడం వల్ల వ్యాపార పరంగా చూసుకున్న, ఉద్యోగ పరంగా చూసుకున్న, వ్యాపార పరంగా చూసుకుంటే ఏమో అనేక మంది మనుషులతో మరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి పరిచయం అయ్యి దాని ద్వారా మనల్ని మోసం చేసి మన దగ్గర ద్రవ్యం కానీ ధనం కానీ రెండు కానీ తీసుకునే అవకాశం చాలా వరకు ఉందన్నమాట. ఉద్యోగ పరంగా కూడా అలానే ఉంది. మనకి ప్రమోషన్ ఇప్పిస్తానని, లేదంటే మీకెందుకు అన్ని విధాలుగా నేనున్నా అని చెప్పి దగ్గర వరకు వచ్చి మనల్ని మోసం చేసి ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట ఈ సమయంలో. ఎందుకంటే బుధుడు షష్టమ స్థితిలో ఉండటం వల్ల షష్టమ స్థానాధిపతి మంచి యోగ్యంగా ఉన్నప్పటికీ కూడా షష్టమం అధిపతి ఏంటిదయ్యా అంటే శని అన్నమాట. శని సప్తమంలో ఉండటం వల్ల కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, కొన్ని అవకాశాలు పోతూ ఉన్నాయన్నమాట. ముందుగా ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించింది బుధుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన జాతకంలో బుధుడు బాగుంటే ఎక్కడున్నా కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇలాంటివి అనేకమైన తెలివితేటలుండి మంచి స్థితిలోకి రాణిస్తాడనమాట. అయితే ఇప్పుడు వీళ్ళకి మంచి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా సరైన సమయం కాదు కాబట్టి 1కి 2 సార్లుగా ఆలోచించి అడుగు వేస్తే మంచిది. వీరికి ప్రత్యేకించి కొంతమంది పాలిటిక్స్గా రాగలుగుతారు, కొంతమంది మంచి వ్యాపారవేత్తలుగా రాగలుగుతారు. ఏదైనా సరే వీరు ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి వారికి ఇదే సెట్ అవుతుందని ఏం లేదు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా వీళ్ళు ముందడుగు వేస్తారు. అయితే ఎప్పుడైతే ఫస్ట్ ప్రారంభ దశలో ముందు స్పీడ్ ఉంటుంది కానీ తర్వాత నుంచి వెనకడుగు వేస్తారు. అలా వెనకడుగు వేయడం వల్లనే చాలా వరకు కూడా కోల్పోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ధనపరంగా వ్యయం అవుతుంది. ధనపరంగా కొంతమందికి ముందడుగు వేసేటప్పుడు డబ్బులు ఇచ్చేస్తారు. తర్వాత నుంచి ఏం చేస్తారంటే ఆ ధనం వ్యయం అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది, అనవసరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. ఏదైనా సరే సింహరాశి వారికి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా వీరికి ప్రత్యేకించి ఈ 3 మాసములు ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఈ 3 మాసాలు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 మాసాలు కూడా వ్యాపార పరంగా అవ్వచ్చు, ఉద్యోగ పరంగా అవ్వచ్చు 1కి 10 సార్లుగా ఆచి తూచి అడుగు వేస్తే మీది ఖచ్చితంగా కూడా విజయం సాధించచ్చు అనమాట. అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. దాని ద్వారా అన్నిట్లో కూడా ప్రశాంతత లభిస్తుందన్నమాట. అదేవిధంగా వీరికి మరి సప్తమ స్థానంలో శుక్రగ్రహ, దాని ద్వారా శనిగ్రహ, 2 గ్రహాలు కూడా ఒక దానిలో ఉండటం వల్ల భర్త సంబంధమైన విషయాల్లో అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. భయపడాల్సింది ఏమీ లేదు, ముందే చెప్తున్నాను. ఏదో చెప్పేశారు భయం వేస్తుంది కాదు. సప్తమ స్థానంలో శని ఈ యొక్క గ్రహ సంచారం, శుక్రగ్రహ సంచారం వల్ల దంపతుల మధ్య కొద్దిగా పరస్పర అనుకూలత ఏర్పడుతుంది. ఒకరిని ఒకరు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. ఒకరి పరంగా ఒకరికి మానసికమైన వ్యధ ఎక్కువగా ఉంటుంది. ఒకరంటే ఒకరికి కొన్ని భేదాభిప్రాయాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏది జాతకంలో గనక శుక్రుడు
శని జాతకంలో బాలేకపోతే ఇది ఇంకా కొద్దిగా అధికమయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అధికంగా ఎక్కువగా ఎఫెక్ట్ కనపడే అవకాశం ఉందన్నమాట. మార్చి 29 తర్వాత శని భగవానుడు యొక్క సంచారం మారుతుంది కాబట్టి తర్వాత నుంచి శరీరపరంగా కొద్దిగా ఇబ్బందులు పడడం, కొన్ని సమస్యలు అనుకోని సమస్యలు ఎదురవటం ఇలాంటివన్నీ కూడా మొదలవుతాయి కనుక జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయాన్ని ఒక్కటికి 10 సార్లుగా ఆచితూచి అడుగు వేయాలి. మౌనంగా వహించాలి. ఏ పని చేసినా మౌనంగానే చేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ మనకి చూసుకుంటే కనుక ఆగస్టు నుంచి చూసుకున్నా జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మాసాలు శని ఎప్పుడైతే ఈ ముందడుగు వేస్తాడో అప్పటి నుంచి కూడా కొన్ని వందల మనకి యోగాల్లాగా కనపడుతూ ఉంటాయి. చూసుకోండి, యోగంలాగా కనపడతాయి కానీ అది యోగం కాదు. ఒకటికి 2 సార్లుగా ఆలోచించి అడుగు వేయండి. అంటే యోగం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, మీకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి గాల్లో మేడల్లాగా 10 లక్షలు వచ్చేస్తాయి, మీకు 15 లక్షలు వచ్చేస్తాయని ఒక విధమైన ఆలోచన చెప్పేయడం వల్ల మీకు అదొక తెలియని ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆ స్థితిలో నుంచి మీరు బయటపడకుండా అలానే ఉండిపోయి దాని ద్వారా మీరు మోసపోవడం ఎక్కువగా అవకాశం ఉంది. ధనపరంగా ఇది గమనించుకోండి. ధనపరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాని ద్వారా అదేవిధంగా రాహుతో శని కలయికతో ఉండటం వల్ల ఆలోచించి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఆలోచనే కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఈ విధంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ చూసుకుంటే కనుక కేతుగ్రహ సంచారం వల్ల, కేతు దృష్టి అన్నిటి మీద పడడం వల్ల మీకంటూ ఒక మంచి వాల్యూ లైఫ్ అనేది అప్పటి నుంచి మొదలవుతుందన్నమాట. అన్ని స్థితులు కూడా బాగుంటాయి. కేతుగ్రహం మీ యొక్క రాశి నుంచి కొద్దిగా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా దూరంగా ఉండటం వల్ల మంచి ఫలితం అనేది లభిస్తుంది. భయపడాల్సింది ఏం లేదు. అదేవిధంగా మనకి నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాలు చాలా వాల్యుబుల్ లైఫ్ అన్నమాట. మంచి గ్రహస్థితులు మారబోతూ ఉన్నాయి. ఈ నూతన సంవత్సరం రానున్న సంవత్సరంలో ఈ గ్రహస్థితులు బట్టి, గ్రహ సంచారం బట్టి అన్నిటిలో కూడా యోగదాయకంగా ఉందన్నమాట. వీరికి దోషం చూసుకుంటే పితృదోషం, పితృశాపం, పితృ సంబంధమైన పూర్వం శాపం, పితృ సంబంధమైనది పూర్వం నుంచి వచ్చే కొన్ని దోషాలు ఇవన్నీ కూడా జాతకాన్ని పరిశీలించగా జాతకం ద్వారా మనకి ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఆ ఇబ్బందికి సంబంధించినవన్నీ కూడా మన జాతకంలో తెలుస్తుందన్నమాట. కాబట్టి జాతకంలో బాలేకపోతే ఆ బాలేని గ్రహానికి సంబంధించి మనం యథావిధిగా పూజ కానీ, జపం కానీ, తపస్సు కానీ, హోమం కానీ, యజ్ఞం కానీ ఇలాంటివి చేసి ఆ దోషాన్ని నివృత్తి చేసుకొని ప్రశాంతతగా, ఆరోగ్యంగా అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.